హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్, అమెరికాల మధ్య గత ఏడాది జూన్‌లో కుదిరిన జెట్ ఇంజిన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి లూయిడ్ ఆస్టిన్ కొనియాడారు. యూఎస్ చట్టసభల సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించారు. ఆస్టిన్ హౌస్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీకి భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. ఇటీవల భారత్‌లో ఒక జెట్ ఇంజిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది ఎంతో విప్లవాత్మకమైంది. అంతేగాక భారత్‌కు గొప్ప సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జెట్ ఇంజిన్ డీల్ కుదిరింది. దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ ఎంకే-2 కోసం F414 ఇంజిన్ తయారు చేయడమే దీని ఉద్దేశం. ఈ అగ్రీమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. F414 ఇంజిన్‌ను సుమారు 30 సంవత్సరాల నుంచి యూఎస్ నావికాదళం ఉపయోగిస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే 8 దేశాల్లో సైనిక విమానాలకు శక్తినిస్తుంది. కాగా ఈ ఒప్పందం భారత్‌కు ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం భారత సాయుధ దళాలు రష్యా ఆయుధాలు, సైనిక పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. రష్యాకు చెందిన సుఖోయ్ 30, మిగ్-29, S-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ భారత్ వద్ద ఉన్నాయి. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మిగిలిన వాటిని అందించడం రష్యాకు క్లిష్టంగా మారింది. అంతేగాక ప్రస్తుత యుద్ధంలో రష్యా యుద్ధ పరికరాలు తగిన ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో భారత్ రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో జెట్ ఇంజిన్ డీల్ కుదుర్చుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మనిర్భర్ భారతదేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడ్ ఇన్ ఇండియా యుద్ధ నౌక విక్రాంత్‌తో జోడీగా ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది. భారత్, ఫ్రాన్స్ మధ్య రఫేల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలిక్కి రానుంది. దాదాపు 50,000 కోట్ల రూపాయల ఈ డీల్‌కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు. రఫేల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్‌ను తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఇప్పటికే భారత వాయుసేన దగ్గర 36 రఫేల్ యుద్ధ విమానాలున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న 26 రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కోసమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.